కాపురస్తుల సంబంధియును తిష్బీయుడైన ఏలియా వద్దకు వచ్చి, ఎవరి సన్నిధిని నేను నిలబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన యెహోవా జీవంతుడు నా మాట ప్రకారము గాక ఈ సంవత్సరంలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించెను. దేవుడి వాక్యమును మన కొరకు దీవించును గాక. గత వారంలో ఆరాధన కొరకు ఏలియాను గురించి మనం చూస్తూ వచ్చాం. అలాగే బల్ల కొరకు కూడా ఏలియాను చూస్తూ వచ్చాం. ఏలి అనే మాటకు అర్థమంట యెహోవాయే నా దేవుడు. కాబట్టి మన దేవుడు ఎవరో, మనం ఎలాంటి దేవుడిని ఆశ్రయించున్నామో గతంలో పరీక్షించుకున్నాం. కొంతమందికి వారి పనే వారి దేవుడు అంట, మరి కొంతమందికి వారి యొక్క సొగసు అతిశయమే వారికే దేవుడు, ఇంకొంతమందికి వారి కడుపే వారి దేవుడు. అయితే ఏలియాకు మాత్రం ఎవరంట యెహోవాయే నా దేవుడు. కాబట్టి అలాంటి ఆ సంగతుల గురించి గత వారంలో మనం చూస్తూ వచ్చా. ఇప్పుడు మరలా నేను అవన్నీ జ్ఞాపకం చేస్తున్నాను అంతే. అయితే ఈ ఏలియా ఎక్కడి వ్యక్తి, ఏ ప్రాంతానికి చెందిన వ్యక్తి అనేది ఈ భాగంలో రాయబడి ఉంది. ఏ ప్రాంతానికి చెందిన వ్యక్తి అంటే ఏలియా చెప్పండి? గిలాదు కాపురస్తుల సంబంధి. కాబట్టి గిలాదు ప్రాంతానికి చెందినవాడు. గిలాదు ప్రాంతం గురించి 3 సంగతులు ఆరాధన వర్తమానంలో చూసాం. గిలాదులో ఇర్మియా 8:22లో చూసాము. గిలాదులో వైద్యుడు లేడా, మరి అక్కడ గుగిలం లేదా, కాబట్టి అక్కడ వైద్యుడు ఉన్నాడు అన్న సంగతి ఆరాధనలో చూసాం. గిలాదులో మరి పరిమళం ఉంది. యోసేపు కాలంలో ఒంటెలు మోసుకుంటూ పోతూ ఉన్నాయి ఆ గిలాదు ప్రాంతంలో. మూడోది యాకోబు ఆ కొండ మీద బలిచ్చాడు, అక్కడ సమాధానం. 3 సంగతులు గిలాదుని గురించి చూసాం. అయితే ఈ గిలాదుని గురించి మరికొన్ని విషయాలు మనం ఈ భాగంలో మన 2వ వర్తమానంగా మనం చూస్తాం. చూడండి, ఈ ఏలియా గిలాదు కాపురస్తుడు కదా. ఈ గిలాదు ఎలాంటిది అనేది మనం చూస్తే పరమగీతాల గ్రంథం 4వ అధ్యాయంలో గిలాదును గురించి, అక్కడున్న పరిస్థితులను గురించి ఒక చక్కటి మాటను మనం చూస్తాం. పరమగీతాల గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనం చదవండి తీసిన వారు. పరమగీతాల గ్రంథం 4వ అధ్యాయము 1వ వచనం. నా ప్రియురాలా నీవు సుందరివి, నీవు సుందరివి, నీ ముసుగు గుండా నీ కన్నులు గువ్వ కన్నుల వలె కనబడుచున్నవి, నీ తల వెంట్రుకలు గిలాదు పర్వతము మీద మేకల మందను పోలి ఉన్నవి. ఆవిడ గిలాదు పర్వతం మీద ఏముందంట? మేకల మంద. గిలాదు పర్వతం మీద ఏముంది చెప్పండి? మంద కనబడుతూ ఉంది. గిలాదు పర్వతం మీద మంద ఉంది. ఏలియా గిలాదు కాపురస్తుడు. ఇప్పుడు గిలాదుల గురించి చూస్తూ ఉన్నాం. గిలాదులో ఆరోగ్యం ఉంది, స్వస్థత ఉంది, సమాధానం ఉంది, పరిమళం ఉంది. 4వదిగా గిలాదులో ఏముంది అని అంటే మంద కనబడుతూ ఉంది. ఎవరి మంద? ఏమిటి మంద? మంద అంటే ఏమిటి? కీర్తన గ్రంథము 79వ అధ్యాయంలో ఏమిటి మంద అని అంటే చూడండి. 79వ అధ్యాయం కీర్తన గ్రంథం 79:13. అప్పుడు నీ ప్రజలము నీ మంద గొర్రెలమైన మేము. చాలు. నీ మంద, నీ ప్రజలమును నీ మంద గొర్రెలమునైనా మేము. కాబట్టి మంద అంటే ఎవరంట? ఆయన ప్రజలు, ఆయన గొర్రెలు. ఈ మధ్య ఒకడు బయలుదేరాడు. వాడు మరి ఆ టీవీల్లోనూ, యూట్యూబ్లోనూ, సెల్ ఫోన్లోనూ బాగా కనపడతా ఉంటాడు. ఏమంటాడు అంటే ఇలాగ గొర్రెలు 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 అంటా ఉంటాడు. గొర్రెలని హేళన చేసి మాట్లాడుతూ ఉంటాడు. అయితే క్రొత్త నిబంధనలో ఒక మంద ఉంది. రండి మార్కు సువార్తలో మాట చూస్తాం. 5వ అధ్యాయం. మార్కు సువార్త 5వ అధ్యాయము 11వ వచనం చదవండి. మార్కు సువార్త 5:11. అక్కడ కొండ దగ్గర పందుల పెద్ద మంద మేయుచుండెను. చాలండి. ఇక్కడ ఒక మంద ఉంది. ఇదే మంద? పందుల పెద్ద మంద, చిన్న మంద కూడా కాదు, పెద్ద మంద. అయితే ఆ మంద ఏమైపోయింది అని అంటే అది ప్రమాదంగా పోయింది.
వడిగా పోయింది. ఆ పందులు పెద్ద మంద పోయి సముద్రంలో పడి దూకి ఊపిరాడక చచ్చింది. ఏం మంద ఇదంటే పందులు పెద్ద మంద. అయితే లూకాసు వార్తలో ప్రభు అన్నాడు ఒక మాట, చదవండి 12వ అధ్యాయం 32వ వచనం. లూకాసు వార్త 12వ అధ్యాయము 32వ వచనం. చిన్న మంద భయపడకుడి, మీకు రాజ్యం అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమై ఉన్నది. చిన్న మంద ఏమన్నాడు? ఎవరు చిన్న మంద అంటే కీర్తన 79:13 చదువుకున్నాం. ఆయన ప్రజలను, ఆయన గొర్రెల మంద అయిన మనము అని. ఇప్పుడు గొర్రెలు చిన్న మంద, భయపడిన అవసరం లేదు. ఎందుకంటే దేవుని రాజ్యం మన కొరకై నిర్మించబడ్డది. అయితే అక్కడ ఉంది ఇంకో మంద. అది ఏమందంటే పెద్ద మంద. అయితే అది వడిగా ప్రమాదంగా పోయి సముద్రంలో పడి ఊపిరాడు సచ్చిన మంద. అయితే మనం ఎట్లాంటి మందం అంటే గొర్రెల, దేవుని కాపుదల కలిగిన గొర్రెల మంద, చిన్న మంద, భయపడిన అవసరం. అయితే పరమగీతాల గ్రంథంలో ఈ గిలాదు మీద ఏముంది అని అంటే మంద కనబడుతూ ఉంది, మంద ఉంది. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయము 36వ అధ్యాయము 11వ వచనం చదవండి. 36:11. మీ మీద మనుషులను పశువులను విస్తరింపజేసేదును, విస్తరించి అభివృద్ధి నందును పూర్వమున్నట్టు మిమ్మును నివాస స్థలముగా చేసి మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలుగజేసేదను. అయితే లూకాసు వార్తలు అన్నాడు చిన్న మంద భయపడొద్దు అని అన్నాడు. ఎందుకు భయపడొద్దు అన్నాడు అని అంటే మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలుగు చేస్తాను, పూర్వం ఉన్నట్టు మిమ్మల్ని నేను ఆశీర్వదిస్తాను. అందుకని మీరు ఏం చేయొద్దు అని అంటే మీరు భయపడొద్దు. కాబట్టి పూర్వం ఉన్నట్టుగా మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. చిన్న మందే, ఆయన భయపడొద్దు. ఆయన మునుపటి కంటే అధికమైన మేలు. హగ్గయి గ్రంథంలో ఒక మాట చదువుతాం రండి. హగ్గయి గ్రంథం 2వ అధ్యాయంలో, హగ్గయి గ్రంథం 2వ అధ్యాయము 3వ వచనం చదవండి. 3వ వచనం. పూర్వకాలమున ఈ మందిరమునకు కలిగిన మహిమను చూసిన వారు మీలో ఉన్నారు కదా, అట్టి వారికి ఇది ఎనిమిదిగా కనబడుచున్నది, దానితో ఇది ఎందులో పోలినది కాదని తోచుచున్నది కదా. ఆయనను యెహోవా ఆజ్ఞించినది ఏమనగా, జెరుబ్బాబెలు ధైర్యం తెచ్చుకొనుము. ఆ చివరి మాటలో ధైర్యం తెచ్చుకొనుము, ధైర్యము తెచ్చుకొని పని జరిగించుడి. కాబట్టి ఇంతకు ముందు పూర్వకాలమున ఈ మందిరము, ఇంతకు ముందు చూసిన మందిరము, ఇంతకు ముందు చూసిన అవి చూస్తే ఎట్లా కనపడుతుందంటే చాలా తక్కువగానే కనపడుతుందిలే కానీ అయితే ధైర్యం తెచ్చుకో, పని జరిగించు, భయపడకము. చిన్న మంద భయపడకము. పూర్వకాలంలో ఈ మందిరము చూసిన వారు మీలో ఉన్నారు కదా, వారికి ఇది ఎట్లా కనపడుతుంది? కొంతమంది అంటా ఉంటారు, ఇంతకు ముందు చూసిన వాళ్ళంతా ఆ జనవరి 1 వచ్చిందంటే ఈ చివరిలో ఆ చివరిదాకా ఎంత మంది ప్రజలో, ఆ మందిరంలో ఎంత మంది జనాభో, వరుసగా సువార్తకు పోతే ఈ చివరిలో ఆ చివరిదాకా ఎంత మంది ఉండేవాళ్ళమో. నిజమే, పూర్వము మీరు చూసిన వారు మీలో ఉన్నారు కదా. అయితే ఈ మందిరం మీకు ఎట్లా కనపడి ఏం దోస్తుంది? చాలా తక్కువగానే ఉంది. అయితే ధైర్యం తెచ్చుకోండి, భయపడకండి, పని జరిగించుడి. ఎందుకనంటే మీ చిన్న మంద భయపడుకుడి, దేవుడు మీకు తోడుగా. ఆయన రాజ్యం ఇవ్వడానికి ఏం చేస్తూ ఉన్నాడు? ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. అయితే గిలాదు మీద మంద కనపడుతూ ఉంది. ఇది చిన్న మందేలే కానీ దేవుని ద్వారా దీవించబడే మంద. యేసు ప్రభువు ఆ మాట అన్నాడు యోహాను సువార్త 10వ అధ్యాయంలో. ఆయన మందల గురించి ఒక మాట, ఆయన గొర్రెల గురించి ఒక మాట అన్నాడు. రండి ఆ మాట చదువుతాం. యోహాను సువార్త 10వ అధ్యాయము 16వ వచనం. 10వ అధ్యాయము 16వ వచనం. ఈ దొడ్డి కాని వేరే గొర్రెలు నాకు కలవు, వాటిని కూడా నేను తోడుకొని రావాలని అవి నా స్వరము వినును. మంద ఒకటియు గొర్రెల కాపరి ఒకడును ఆగును. ఈ దొడ్డి కాని వేరే గొర్రెలు నాకు ఉన్నాయి, వాటిని నేను తోడుకొని రావాలి, అవి నా స్వరం వింటాయి. అప్పుడు ఏమవుతుంది? మందంతా కూడా ఒక్కటైపోతుంది. నిజమే, చాలా గొర్రెలు ఉన్నాయి వెలుపుట. అయితే ఈ దొడ్డి కాని గొర్రెలు కొన్ని ఉన్నాయి, కాని దొడ్డిలోకి పోతూ నష్టపోయే గొర్రెలు కొన్ని ఉన్నాయి.
వాటిని నేను తోడుకొని రావాలి. అయితే అప్పుడు ఏమవుతుంది, మందంతా కూడా ఒకటే అవుతుంది. ఈ మందను గురించి, దేవుని బిడ్డల గురించి పేతురు రాసిన మొదటి పత్రికలో ఒక మాట అన్నాడు భక్తుడు. చదవండి, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము మొదటి నుండి చదవండి. మొదటి నుంచి. తోటి పెద్దను క్రీస్తు శ్రమల కూర్చున్న సాక్షిని బయలుపరచబోవడం మహిమలో పాలువాడనైన నేను మీలోని పెద్దలను హెచ్చరించుచున్నాను. సరే, ఆ తర్వాత 2వ అధ్యాయం 2వ వచనం చివరి మాట, మీ మధ్యనున్న దేవుని మందను పై విచారణ చేయించు దానిని కాయుడి. ఆ తర్వాత 5వ అధ్యాయంలో 5వ వచనంలో ఎక్కడుంది, 3వ వచనంలోనే మందకు ఎక్కడది 3వ వచనం, మీకు అప్పగింపబడిన వారి పైన ప్రభువునైనట్టుగా మందకు మాదిరిగా ఉండడి. ఎవరికి మాట చెప్తున్నాడు? 5వ అధ్యాయం మొదటి వచనంలో తోటి పెద్దను, మీలోని పెద్దలను హెచ్చరించుచున్నాను. ఏమని హెచ్చరిస్తున్నాడు? మందకు మాదిరిగా ఉండండి. మందకు ఎట్లుండాలట? మాదిరిగా. గిలాదులో ఏముంది? మందు ఉంది. చిన్న మంద భయపడొద్దు, తండ్రి రాజ్యం ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. అయితే ఈ మందకు ఏముండాలట? దేవుని బిడ్డలు మనము మాదిరిగా ఉండాలి. అది సేవకుల గురించి లేండి అని అంటాం మేము. అందుకనే ఆ 5వ అధ్యాయంలో కొన్ని మాటలు చదివా. పెద్దలైన నేను మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను, ప్రభుని ఎరిగిన వారు మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నాను. ఎట్లుండాల? మందకు మాదిరిగా. అప్పుడే యోహాను సువార్త 10వ అధ్యాయం 16వ వచనంలో రాయబడిన, నాకు వేరే గొర్రెలు కూడా ఉన్నాయి, వాటిని కూడా నేను తోడుకొని రావాలి, అప్పుడు మందంతో ఒకటి అవుతుంది. అయితే వాటిని తోడుకొని రావాలి అని అంటే ఈ పేతురు రాసిన పత్రికలో ఉన్న ఈ పెద్దలైన వారు, లేక బాధ్యత కలిగిన వారు, ప్రభువుని ఎరిగిన విశ్వాసులు కావచ్చు, సేవకులు కావచ్చు, ఎట్లుండాలంటే మందకి మాదిరిగా ఉండాలి. మందకు మాదిరిగా ఉండాలి. కాబట్టి ప్రభువుని ఆరాధించిన మనము, గిలాదులో ఉన్నటువంటి నువ్వు నేను ఎట్లున్నాము ఎదుటి వారికి? మాదిరికరంగా ఉన్నామా, లేకపోతే మాదిరిగా లేమా? అది మాదిరిగా లేకపోతే మంద చెదిరిపోద్ది. మంద చెదిరిపోతే ప్రభువు మన మీద కోపపడతాడు. మందకు మాదిరిగా ఉండాలనే యేసు ప్రభువారు సువాసనగా మనల్ని చేశాడు. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా చేయడం కొరకే తను అప్పగించుకున్నది. ఎందుకనంటే అనేకులకు మాదిరికరంగా ఉండాలి. మందిరంలో ఒక రకంగా ఉంటాము, వెలుపల ఒక రకంగా ఉంటాము. ఇంటి దగ్గర ఒక రకంగా ఉంటాము, బంధువుల మధ్య ఒక రకంగా ఉంటాము. కాబట్టి ప్రభు బిడ్డలో ఎట్లుండాలా? మాదిరికరంగా. అన్ని విషయాల్లో మాదిరిగా ఉండాలి. ఒకసారి హాస్పిటల్కి వెళ్ళాను నేను. నాకంటే పెద్దోళ్ళు మా నాయన వయసు వాళ్ళు సేవకులు నన్ను సిగ్గుపడ్డారు. ఎందుకంటే మరలా మాదిరి లేదు, ఇవన్నీ విషయాలు ఎందుకు లేని చెప్పడం. అంటే ప్రభు బిడ్డలో ఎట్లుండాలి అని అంటే మాదిరికరంగా. గిలాదులో ఏముంది? మొదటి తలంపుగా మంద కనపడుతూ ఉంది. ఈనాడు దేవుని సంఘములో ఆ మంద దేవుని ప్రజలే. అయితే వారి విషయంలో మనం ఎలాంటి వారంగా ఉన్నాం? మాదిరికరంగా ఉన్నామా లేమా అన్నది ఒకసారి పరీక్ష చేసుకుందాం. సరే, 2వ విషయానికి వెళ్తే సంఖ్యాకాండము 32వ అధ్యాయం. 32వ అధ్యాయం మొదటి వచనం చదవండి. 32 మొదటి వచనం. రూబేనీయులకును గాదీయులకును అతి విస్తారమైన మందలుండెను గనుక యాజేరు ప్రదేశమును గిలాదు ప్రదేశమును మందలకు తగిన స్థలమని. ఇప్పుడు గిలాదులో రెండవదిగా ఏం కనపడుతుంది అని అంటే మందలకు తగిన స్థలం ఎక్కడుంది? మందకు సరిపోయే స్థలం, మందకు ఉపయోగపడే స్థలం, మందకు సరిపడినటువంటి స్థలం ఎక్కడుంది అని అంటే గిలాదులో ఉన్నట్లుగా చూస్తాం. గిలాదులో ఏముంది? రెండవదిగా అంటే స్థలం ఉంది. గిలాదులో స్థలం ఉంది. దేవుడు చెప్పాడు కీర్తన గ్రంథం 80వ అధ్యాయంలో, ఐగుప్తులో నుంచి నేను ఒక ద్రాక్షావల్లిని తీసుకొచ్చాను, అన్ని జనులు వెళ్ళగొట్టి దానిని నేను నాటి తిని అని అన్నాడు.
అన్న తర్వాత 9వ వచనం చదవండి. కీర్తన గ్రంథం దానికి తగిన స్థలము సిద్ధపరిచింది, దాని వేరు లోతుగా పారి అది దేశమంతటా వ్యాపించింది. దానికి తగిన స్థలము సిద్ధపరిచాను. ఎక్కడ నుండి తెచ్చాను? ఈ ద్రాక్షావళి అంటే ఐగుప్తులో నుండి తీసుకొచ్చాను. 8వ వచనంలో అన్ని జనులు వెళ్ళగొట్టి దాన్ని నాటాను. యెషయా గ్రంథం 5వ అధ్యాయంలో ఆయనకు ఒక తోట ఉందంట. ఆ తోటలో ఆయన ఎంతో శ్రమ పడ్డాడు, రాళ్ళన్నీ ఏరేశాడు, తవ్వాడు, బురుజు కట్టాడు. ప్రతి నిమిషము నేను దానికి నీరు కట్టించున్నాను అని యెషయా గ్రంథం 5వ అధ్యాయంలోను 27వ అధ్యాయంలోను ఆయన తోటను గురించి, ఆయన పడిన శ్రమను గురించి రాయబడుతూ, అయితే దానికి తగిన స్థలము సిద్ధపరిచాడు. గిలాదులో ఏముంది అని అంటే స్థలం ఉంది. కాబట్టి ఆ స్థలంలో దేవుడు మనల్ని తీసుకొని వచ్చాడు. ఆ స్థలంలోని మనల్ని తీసుకొని వచ్చాడు. నిర్గమాకాండ 23లో రండి. నిర్గమాకాండ 23వ అధ్యాయము 20వ వచనం చదవండి. 23:20. ఇది త్రోవలో ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పించుటకు నీకు ముందుగా పంపాను. ఇప్పటి వరకు నువ్వు కాపాడబడుతూ వచ్చావు, సంరక్షించబడుతూ వచ్చావు. ఏ కారణం అని అంటే నేను సిద్ధపరిచిన స్థలమునకు నిన్ను తీసుకొని రావడం కొరకే ఒక దూతను నీకు ముందుగా పంపాను. నీకు కనపడదు దూత, నీకు కనపడదు, నీ ప్రక్కనే ఉండి నీకు కనిపించకుండా ఇప్పుడు దాకా సజీవంగా ఉండి కాపాడి భద్రపరిచి ఆయన ఏర్పాటు చేసిన స్థలంలోనికి తీసుకుని వస్తూ వచ్చాడు. యేసు ప్రభువారు అన్నాడు ఆ మాట యోహాను సువార్త 14వ అధ్యాయంలో, నేనుండు స్థలములో మీరును ఉండులాగున నేను వెళ్ళి మీ కొరకు ఒక స్థలము ఎక్కడుండే స్థలం అంట ఆయన ఉండే స్థలంలో మనం కూడా ఉండడం. ఇది ఎంత గొప్ప వాక్యం అండి. ప్రభా నేను చూడాలి ప్రభా మిమ్మల్ని అంటే నన్ను చూసిన ఏ మనుషుడు కూడా బ్రతకనేరుడు. అంత గొప్ప దేవుడు. ఆయనతో పాటు మనం ఉండాలని, ఆయనతో పాటు మనం కూడా ఉండాలని మన కొరకు ఒక స్థలాన్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు. కాబట్టి గిలాదులో ఏముంది? మందలకు సరిపడా స్థలం. మనకు స్థలం సిద్ధపరచడం కొరకు రండి. మీకా గ్రంథం 1వ అధ్యాయం. మీకా గ్రంథం 1వ అధ్యాయము. మీకా గ్రంథంలో 1వ అధ్యాయము 3వ వచనం చదవండి. 3వ వచనం. ఇదిగో యెహోవా తన స్థలము విడిచి బయలుదేరుచున్నాడు. ఆయన దిగి భూమి యొక్క ఉన్నత స్థలముల మీద. ఇదిగో యెహోవా తన స్థలము విడిచి, తన స్థలాన్ని విడిచి మన మధ్య నడవడానికి ఇష్టపడ్డాడు. ఫిలిప్పీ 2:6 ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడేయండి కూడా దాసుడుగా తగ్గించుకున్నాడు. 2 కొరింథీ 8:9 ఆయన ధనవంతుడయ్యండి కూడా మనము ధనవంతులు కావాలని దరిద్రుడైపోయాడు, దీనుడైపోయాడు, తగ్గించుకున్నాడు. యెహోవా తన స్థలమును విడిచి ఎక్కడ మన మధ్యలో నివసించడానికి ఇష్టపడ్డాడు. మన దగ్గరికి రావడం. మందకు తగిన స్థలం ఎక్కడుంది? గిలాదులో ఉంది. అయితే యేసు ప్రభువారి భూమి మీద ఉన్నప్పుడు శిష్యులను చూసి ఆయన పరిచర్య కొరకు, ఆయన పని కొరకు వాళ్ళకు ఒక మాట చెప్పాడు. జనాలు ఫుల్లుగా వచ్చారు, విస్తారమైన ప్రజలు వచ్చారు వాక్యం వినడానికి. ఏం చేయాలా? మార్కు సువార్త 3వ అధ్యాయము. మార్కు సువార్త 3వ అధ్యాయము 9వ వచనం చదవండి. 3:9. జనులు గుంపు కూడగా చూచి వారు తనకు ఇరుకు కలిగింపుకుంటున్నట్లు చిన్న దోణి ఒకటి తనకు సిద్ధపరచవలెనని ఆయన తన శిష్యులతో, ఇప్పుడు శిష్యులతో చెప్పాడు. ప్రజలు వచ్చారు, వారి ఆత్మీయ క్షేమం కావాలి, వారికి ఒక మంచి స్థలం సిద్ధపరచడం, అందుకొరకు నా స్థలాన్ని విడిచిపెట్టి నేను దిగొచ్చాను. వారిని మేపాలి, వారికి మందగా సిద్ధపరచాలి. చిన్న మంద, పందుల మంద కాదు, ఒక మందగా వాళ్ళని సిద్ధపరచాలి, పరలోక రాజ్యంలో ఉంచాలి, నాతో పాటు వారు కూడా ఉండాలి అని చెప్పి లోకానికి వచ్చి వాక్యం ప్రకటిస్తూ ఉంటే జనులు గుంపులుగా వచ్చేసి ఆయనకి ఇరుకు కలిగిందంట. అప్పుడు ఒక మాట శిష్యులు అన్నాడు. ఏమన్నాడు? అయ్యా, నా పరిచర్య కొరకు చిన్నదోనే ఒకటి సిద్ధపరుస్తారా? పెద్దదొద్దు, నాకు పెద్దదొద్దు. ఎట్లాంటిది కావాలా? చిన్న దోణి. మార్కు సువార్త 14వ అధ్యాయం. 14వ అధ్యాయము 15వ వచనం చదవండి. 14:15. అతడు సామాగ్రితో సిద్ధపరచబడిన గొప్ప మేడగది మీకు అక్కడ మన కొరకు సిద్ధపరచడం. తన శిష్యులతో ఇద్దరిని
కాబట్టి ప్రభు కొరకు ఒక ఆయన సిద్ధపరిచాడు, గొప్ప మేడగది అన్నిటితో అలంకరించి సిద్ధపరిచాడు. అయితే ఎవరిని అడగట్లేదులే, కానీ ఇప్పుడు ప్రభు తన పని కొరకు, తన పరిచర్య కొరకు ఆ మాట అన్నాడు, తనకు ఇరుకు కలిగింపుకుంటున్నట్లు చిన్న దోణ ఒకటి చేస్తావా? చిన్న దోణె నాకు, నీ కొరకు నేనుండే స్థలంలో నిన్ను పెట్టి నీకు స్థలాన్ని సిద్ధపరిచాను. నేనుండే స్థలంలో నువ్వు కూడా ఉంటున్నట్లు నీకు ఒక సిద్ధపరిచిన ఒక స్థలము. ఐగుప్తులో నుంచి నిన్ను తీసుకొచ్చాను, లోకంలో నుంచి తీసుకొచ్చాను, నాటాను, తగిన స్థలం ఏర్పాటు చేశాను. అయితే నా కొరకు నువ్వేం చేయాలట? ఒక చిన్న దోణె. మార్కు సువార్త 14లో ఒక ఆయన సిద్ధపరిచాడు ప్రభు కొరకు గొప్ప మేడగది, చాలా పెద్ద గది సిద్ధపరిచాడులే కానీ. అయితే ప్రభు అడుగుతున్నాడు చిన్న గది, చిన్న దోణె. లూకాసు సువార్త 12వ అధ్యాయం, లూకాసు సువార్త 12వ అధ్యాయము 20వ వచనం, 12:20. అయితే దేవుడు వెర్రివాడా, ఈ రాత్రి ప్రాణుడు కూర్చున్నాను, నీ సిద్ధపరిచిన ఎవరి అతనితో ఒక ఆయన సిద్ధపరిచాడు. తన కొరకు తాను సిద్ధపరుచుకున్నాడు, తన కొరకు తాను ఎన్నో చేసుకున్నాడు. ఓ ప్రాణువా, నీకెన్ని సిద్ధపరిచానో చూడు. డబ్బు చూడు ఎంత సిద్ధపరిచాను, ఆస్తి చూడు ఎంత సిద్ధపరిచాను, కొట్లు చూడు, ఇక చూడు నీకు ఎన్ని చేశానంటే ప్రభు అన్నాడు, వెర్రివాడా, నువ్వు సిద్ధపరిచినవని ఎవరు అవుతాయి చెప్పు. నువ్వు నా కొరకు చిన్న దోణి చేయబడి చిన్న దోణి కూడా చేయకపోతే, నా కొరకు ఏదైనా పని చేయబడి చేయకపోతే, అన్ని నీ కోసమే చేసుకున్నావుగా, నీ ప్రాణం కొరకే చేసుకున్నావుగా. అయితే నేను ఈ రాత్రి నిన్ను అడిగితే నువ్వు సిద్ధపరిచినవని ఎవరు అవుతాయి? ఏం పాలవుతాయి? ఎక్కడికి తీసుకొని పోతాయి? కాబట్టి ప్రభు అడుగుతూ ఉన్నాడు, ఆయన మన కొరకు స్థలాన్ని సిద్ధపరిచాడు. ఆయన పని కొరకై మనల్ని చిన్న దోణి ఒకటి సిద్ధపరచమని ప్రభుడు. అయితే మనం ఎట్లాంటి వారంగా ఉన్నామంటే మన కొరకు మనమే సిద్ధపరచుకుంటూ, మన కొరకు మనమే ఏర్పాటు చేసుకుంటూ. అయితే ఒక దినాన అడిగితే ప్రభు నువ్వు సిద్ధపరిచిన ఎవరిని మోగుతానంటే ఏ సమాధానం చెబుతాం? కేకలు పెడుతూ ఉన్నాడంట. చాలా సిద్ధపరచుకున్నాడులే కానీ ఒక్క చుక్క నీళ్లు కూడా దొరకలేదు ఆ మనుషుడికి, యాతన పడుతూ ఉన్నాడు. అందుకని చూడండి, ఇక్కడ మందకు తగిన స్థలము ఎక్కడుంది అని అంటే గిలాదులో ఉన్నట్లుగా 2వ భాగంలో చూస్తాం. కాబట్టి మనకే ప్రభు సిద్ధపరిచాడులే కానీ మనమే ఆయనకి ఏమీ సిద్ధపరచట్లా. అది మనం పరీక్ష చేసుకోవాలి. ఎందుకంటే జీవితంలో ప్రభు కొరకు ఏం సిద్ధపరిచావు, నీ కొరకు ఎంత సిద్ధపరుచుకున్నావు, ఆయన కొరకు ఎంత సిద్ధపరిచావు. ఆయన గొప్ప మేడగది అవసరంలా, చిన్న దోణి చాలు. పెద్ద దోణి అవసరంలా, చిన్న దోణి చాలు. ఆయన పని కొరకు, ఆయన పరిచర్య కొరకు. కాబట్టి రెండవదిగా గిలాదు ప్రాంతంలో మందలకు తగిన స్థలం. ఒకటి, గిలాదు పర్వతం మీద మేకల మంద ఉంది. అది చెప్పుకోదగిన మంద, చిన్న మంద, ప్రభుకి ఇష్టమైన మంద. రెండవది, గిలాదు పర్వతం మీద తగిన స్థలం ఉంది, దేవుని కొరకై సిద్ధపరచబడినటువంటి ప్రజ. మూడవదిగా మరొక మాట చదువుతాము, ఈ సమయం సరిపోదు. ఇర్మియా గ్రంథం 50వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 50వ అధ్యాయము 19వ వచనం చదవండి. ఇర్మియా 50:19. ఇశ్రాయేలు వారిని తమ మేత స్థలములకు నేను తిరిగి రప్పించెదను, వారు కర్మేలు మీదను, బాషాను మీదను మేయుదురు, ఎఫ్రాయిము కొండల మీదను గిలాదులో మేయుచు సంతృష్టి నొందుదురు. సరే, ఇప్పుడు మూడవదిగా ఇక్కడ మనం చూస్తాము, గిలాదులో మేత కలిగిన స్థలము ఉంది. ఏలి ఎక్కడ వాడు అంటే గిలాదు వాడు, గిలాదు సంబంధి. అక్కడ గిలాదులో ఉన్నాడు అంటే ఏదో అట్లా ఉన్నాడంటే ఉన్నాడు కాదు, అక్కడికి అనుభవాలు ఉన్నాయి. గిలాదులో పరిమళం ఉంది, గిలాదులో స్వస్థత ఉంది, గిలాదులో సమాధానం ఉంది, ఆరాధన ఉంది. అంతేకాదు గిలాదులో తగిన స్థలం ఉంది, మేత ఉంది, ఇంకా గిలాదులో ఒక మంద కూడా ఉంది. ఇప్పుడు గిలాదులో ఏముంది అని అంటే మేత కలిగిన స్థలము గిలాదు అనేది మనం చూస్తాం. యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయం, 34వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయము 14వ వచనం. 14. నేను
మంచి మేత గల చోట వాడిని మేపుదును. ఇశ్రాయేలు యొక్క ఉన్నత స్థలం మీద వాడికి దొడ్డు ఏర్పడును. అక్కడ మంచి దొడ్డులో పండుకొనును. ఇశ్రాయేలు పర్వతముల మీద బలమైన మేత స్థలం నందు అవి. కాబట్టి నేను మంచి మేత కలిగిన స్థలములో వాడిని నేను మేపుతాను. ఇప్పుడు గిలాదులో ఏముంది అంటే మంచి మేత కలిగిన స్థలము, మంచి మేత ఉంది, మంచి బలమైన ఆహారం ఉంది, సమృద్ధి ఉంది. ఈ విషయాలు చెప్పుకుంటూ పోతే సమయం సరిపోలేదు. కానీ ఒక మాట మనం చూస్తాం రండి. ఇప్పుడు గిలాదులో సమృద్ధి మంచి మేత ఉంది కదా. రండి ఆదికాండము 49వ అధ్యాయం. ఆదికాండము 49వ అధ్యాయము 20వ వచనం చదవండి. 49:20. ఆషేరునొద్ద శ్రేష్టమైన ఆహారము కలదు, రాజులకు తగిన మధుర పదార్థంలో అతడు. ఆషేరు దగ్గర ఏముంది? శ్రేష్టమైన ఆహారం. ఇప్పుడు గిలాదులో ఏముంది? మంచి మేత కలిగిన స్థలం, మందకు తగిన స్థలం, మంద బలంగా ఉండేందుకొరకే మంచి మేత ఉంది. ఆషేరునంత ఏముంది? బలమైన ఆహారము అని. ఇంకొక మాట ఆదికాండము 47వ అధ్యాయం. ఆదికాండం 47వ అధ్యాయం 4వ వచనం చదవండి. 4వ వచనం. మరియు వారు కానాను దేశంలో ఉన్నందున నీ దాసులకు కలిగిన మందలకు మేత లేదు కనుక. ఇప్పుడు కానానులో ఏమి లేదుంట? మేత లేదు. ఇదే ఆదికాండం 42లో ఒక్కొక్క మాట కూడా చదువుతాం రండి. 42వ అధ్యాయం 1వ వచనం. ఆదికాండము 42 1వ వచనం. ధాన్యము ఐగుప్తులో ఉన్నది చాలండి. ఆ తర్వాత 5వ వచనం. కరువు ఐగుప్తులో ఏముందంట? ధాన్యం ఉంది. కానానులో ఏముందంట? కరువు ఉంది. ఆషేరు దగ్గర ఏముంది? బలమైన ఆహారం. అయితే ఇప్పుడు బలమైన ఆహారం లేదు. ఐగుప్తులో ఏమో ధాన్యం ఉంది, కానానులో ఏమో కరువు ఉంది. ఇది ఎట్లా కుదురుంది? కానానులో సమృద్ధి ఉండాలి కదా, కానానులో ఆహారం ఉండాలి కదా. అయితే కానానులో ఏముంది? కరువు వచ్చింది. ఐగుప్తులో ఏముంది? ధాన్యం ఉంది. ఏం కారణం? ఎందుకు చెప్పండి? ఆమోసు 8:11లో రాయబడింది, రాబో దినములందు నేను క్షామము పుట్టింతును. అది అన్నపానములు లేకుండా వచ్చే క్షామం కాదంట, దేవుని మాట వినకపోవడం వల్ల వచ్చిన కరువు. ఇవాళ కరువు వచ్చింది. హెబ్రీ 5లో చూస్తే, కాలాన్ని బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండాలి. అయితే ఇప్పుడు ఎట్లున్నారు? ఇంకా పసిపిల్ల వాళ్ళ వల్లే ఉన్నారు. ఏంటంటే బలమైన ఆహారం లేదు. ఒక ఆయన నన్ను పిలిచారంట. ఒక ఆయన పిలిచి మంచి పాస్టర్ గారిని మంచి వాక్యం చెప్తాడని మీటింగ్లు పెట్టుకొని 3 రోజులు మీటింగ్లు పెట్టుకొని ఆయన పిలిచారంట. ఆయనంట 3 రోజులు వాక్యం చెప్పాడంట. ఒకటే వాక్యం చెప్పాడంట. 3 రోజులు ఒకటే వాక్యం చెప్పాడంట. వీళ్ళకి అనుమానం వచ్చింది. మరి రోజు 3 పూటలు 3 వర్తమానాలు, 3 రోజులు 9 వర్తమానాలు, ఒకటే వర్తమానం. అయితే పోయి అడిగారండి, ఏమండి ఇంకొక వాక్యం చెప్పరాదు అని అంటే, అప్పుడు ఆయన అన్నాడంట, 3 రోజులు 3 పూటలు 3 9లు 9 వాక్యాలు ఒకటే ఒక్క వర్తమానం చెప్పాను కదా, ఆ వాక్యం మీకు వచ్చిందా అన్నాడంట. రాలేదులే అని అన్నాడు. ఇక రానప్పుడు ఇంకెందుకు కొత్త వాక్యం, ఉన్నదే చెప్తా, ఈసారి పిలిచినా కూడా ఇదే చెప్తాను అన్నాడంట. ఏం కారణం అంటే బలమైన ఆహారం లేదు. కాలాన్ని బట్టి చూస్తే ఎన్ని వర్తమానాలు విన్నాం, ఎన్ని వాక్యాలు వింటూ వచ్చాం. కాలాన్ని బట్టి చూస్తే మనం ఎవరైనా బోధకులు చెప్పాల్సిన వాళ్ళు, ఇప్పుడు ఇంకొకటి వచ్చి ఇంకో మాట చెప్పాల్సి వస్తుంది. ఏం కారణం అంటే కరువు వచ్చేసింది. కానానులో ఏముంది? కరువు ఉంది. ఐగుప్తులో ఏముంది? ఆహారం. ఈనాడు ఆత్మీయంగా మన జీవితంలో ఏముందంటే వాక్య సంబంధమైనటువంటి కరువు. వాక్య సంబంధమైనటువంటి కరువే. దేవుని వాక్యాన్ని ప్రేమించట్లా, దేవుని వాక్యాన్ని స్వీకరించట్లా. అయితే కానానులో ఏముంది? గిలాదులో ఏముంది? 3వది అంటే మేత ఉంది, సమృద్ధి ఉంది, బలం ఉంది. అయితే బలం లేదు, క్షామం వచ్చింది, కరువు వచ్చింది. కారణం ఏంటంటే వాక్యమును తీసుకోలేదు. కాబట్టి ప్రభుబిడ్డలంగా మనం ఎట్లాంటి వారంగా గిలాదులో 3 అనుభవాలు ఉన్నాయి కదా. గిలాదులో మరి మేత ఉంది, స్థలం ఉంది, మంద ఉంది. అయితే మనం ఎలాంటి వారంగా ఉన్నాం? మందకు మాదిరిగా ఉండాలా, అనేకులకు మనం మాదిరికరంగా ఉండాలా. మాదిరే లేదు.
కొన్నిసార్లు కొత్త వాళ్ళకి మనం నేర్పించాల్సింది పోయి మనమే వాళ్ళకి మాదిరికరంగా ఉంటాం. చెప్పింది ఒకటైతే చేసేది ఒకటి చేస్తూ ఉంటాం, మందకు మాదిరిగా ఉంటాం. అందుకని మన జీవితంలో ఏముందంటే కరువు వచ్చేసింది, వాక్యం లేదు. కాబట్టి ఎన్నో వాక్యాలు వింటూ ఉంటాం, కానీ ఇటు నుంచి విని ఆడపోగానే మళ్ళీ మర్చిపోతూ ఉంటాం. ఏ శ్రేష్టమైన ఆహారం పెట్టట్లేదంటే శ్రేష్టమైన ఆహారమే, తీసుకునే తత్వం మనకు లేదు, తీసుకొని అరిగించుకునేటువంటిది లేదు. అందుకే కడుపులో 6 జబ్బు ఉంది, అందుకనే ఆహారం పోవట్లే కడుపులో. కాబట్టి బిడ్డలంగా గిలాదులో ఏ అనుభవాలు లేవు. గిలాదు అంటేనే శ్రేష్టమైంది. ఏలియా గిలాదులో ఉన్నాడు, గిలాదులో మంచి అనుభవాలు కలిగి ఉన్నాడు. ఈనాడు మనం ఎట్లాంటి వారుగా ఉన్నాం ఒకసారి పరీక్ష చేసుకోవాలి. గిలాదులో ఉన్నాం కదా, ఆ గిలాదులో ఇరుకు కలగకూడదని చెప్పి దేవుడు ఒక మాట అన్నాడు, నీ కొరకు నేను నా ప్రాణం ఇచ్చాను కదా, నా కొరకు చిన్న ధోనిస్తావా అని ప్రభు అడుగుతూ ఉంటే, కొంతమంది గొప్ప గొప్ప మేడగదులు సిద్ధపరిచారులే, కానీ ప్రభు పని కొరకై చిన్న ధోని చాలు, చిన్న ధోని. కాబట్టి ఆ స్థలం కొరకు, ప్రభు స్థలం మన కొరకు సిద్ధపరిచాడు. మనం ఎలాంటి పరివారంగా ఉన్నాం. మంద అనేది చూపిస్తుంది, పెద్ద మంద కాదు, చిన్న మందే. చిన్న మంద అయినా ఎట్లాంటి మంద అంటే ప్రభు ఏర్పాటు చేసుకున్న మంద, ఆయన కొరకై నమ్మకంగా నిలబడిన మంద. తర్వాత ఆ గిలాదులో మేత కలిగిన స్థలం, మంచి మేత కలిగిన స్థలం. కాబట్టి 3 అనుభవాల్ని వ్యక్తిగతంగా మన జీవితాల్లో ఒకసారి పరీక్ష చేసుకుందాం. మంచి మేత తింటున్నాం, కానీ ఎంతవరకు ఆరోగ్యంగా ఉన్నాం, ఎంతవరకు ఎదిగాం. కాబట్టి ఎంతవరకు ఎదుగుతూ ఉన్నాం. ప్రార్థన అంటే ఏంటో తెలియకపోయా, ఆరాధన అంటే ఏంటో తెలియకపోయా, మరి దేవుని మందిరం అంటే ఏంటో తెలియదు, దేవుని సన్నిధిలో ఎలా ప్రవర్తించాలో తెలియదు. ఇంకా పసిబిడ్డలమే, బలమైన మేత తినట్ల, బలమైన ఆహారం తినట్ల. అంటే గిలాదులో లేదంటే ఉంది, గిలాదులే సమృద్ధి ఉంది కదా, మనమే తీసుకోవట్లే. అది కాదు, ఒకసారి పరీక్ష చేసుకున్నాం. అంతేకాదు, ఆ ప్రభువు మనల్ని పరిమళ వాసనగా చేశాడు, గిలాదులోకి తీసుకొచ్చాడు, గిలాదులో నిలిపాడు అని. కాబట్టి మన వ్యక్తిగతంగా మన ఆత్మీయ జీవితాల్లో ఒకసారి పరీక్ష చేసుకుంటూ, ఎక్కడ మనం బలహీనులుగా ఉన్నామో, ఎక్కడ మనము జారిపోతూ వచ్చామో, గిలాదులు కాకుండా పక్కన చూస్తూ వచ్చామేమో. 2 తిమోతి 4:4 ఆ మాట రాయబడింది. ఎందుకు కరువు వచ్చింది అని అంటే అక్కడ ఒక మాట చదువుతాం. 2 తిమోతి 4:4 చదవండి ఆ మాట. 4వ అధ్యాయం 4వ వచనం. సత్యమునకు చెవినీయక కల్పనా కథల వైపు తిరుగు కాలము. అది సంగతి. ఎందుకు కరువు వచ్చిందంటే కల్పనా కథలైతే భలే వింటాం మనం, ఆ మాటలు ఈ మాటలు చెబితే బాగా వింటాం. దేవుని వాక్యము సత్యమునకు చెవినీయం, అందుకనే కరువు. ఐగుప్తుల ధాన్యం ఉంది, కానానులో కరువు ఉంది. కానానులో కరువు ఉంటుందా? ఉండదు. ద్వితీయోపదేశ కాండంలో యెహోవా లక్ష్యపెట్టే దేశం అంటది. సంవత్సరం ఆరంభం నుంచి సంవత్సరం చివరి దాకా ఆయన కన్నులు నిరంతరం ఉండేది కానాను మీదనే. అయితే కానానులో కరువు వచ్చింది ఏ కారణం అంటే కల్పనా కథల వైపు తిరుగుతూ ఉన్నాం. సత్యములకు చెవిని ఇట్లా కారణం చేయాలి. కాబట్టి ఎలాంటి వారంగా ఉన్నాం పరీక్ష చేసుకుందాం, ప్రభు వలన సమీపిస్తూ ఉంటాం. ఒకవేళ ఏమన్నా మరి అవిధేయతలు ఉంటే, ప్రభా నన్ను గిలాదులోకి తెచ్చారు, గిలాదులో మందు ఉంది, ఆ మందుకు నేను మాదిరిగా ఉండాలా? అయితే మాదిరిగా లేను, మందిరంలో ఒక రకంగా ఉన్నాను, బయట ఒక రకంగా ఉన్నాను. అందుకనే నా జీవితంలో నేను ఎదుగుదల లేని వ్యక్తిగా, కరువు కలిగిన వాక్యం అనే కరువు కలిగిన వ్యక్తిగా ఉన్నాను. మంచి మేత కలిగిన స్థలానికి తెచ్చారులే కానీ ఆ స్థలంలో నేను నిలబెట్టారు, నన్ను బంగారు వీధుల్లో నడపడానికి ఇష్టపడ్డారు. అయితే నేనేమో నా కొరకు నేనే అనేక సిద్ధపరచుకుంటున్నా. ఒక దినాన్ని మీరు అడిగితే ఎవరి అవుతాయో నాకే తెలియదు. కాబట్టి అవన్నీ కూడా పరీక్ష చేసుకుందాం, ప్రభు దగ్గర క్షమాపణ పొంది ప్రభు యొక్క బలను మనం సమీపించే వారంగా ఉందాం. ప్రార్థన చేసుకుందాం.